వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మే మంత్ కరెంట్ అఫైర్స్ను క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఏ, భూటాన్. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పోటీ స్విమ్మింగ్ పూల్ భూటాన్లో 2400 మీటర్ల ఎత్తులో ప్రారంభించబడింది. దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లను వీసా మినహాయింపులపై భారతదేశంతో ఏ దేశం ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ సి, మొల్డోవా. దౌత్య మరియు అధికారిక పాస్పోర్ట్లను వీసా మినహాయింపులపై మొల్డోవా భారతదేశంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. విప్రో యొక్క ఏపీఎంఈఏ స్ట్రాటజిక్ మార్కెట్ యూనిట్ యొక్క సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, వినయ్ పిరాకే. విప్రో యొక్క ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా వ్యూహాత్మక మార్కెట్ యూనిట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా వినయ్ పిరాకే నియమితులయ్యారు. 2025 నాటికి త్రిపురలో మొదటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎక్కడ సిద్ధంగా ఉంటుంది? ఆన్సర్ సి, నర్సింగఢ్. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ఫిబ్రవరి 2025 నాటికి పశ్చిమ త్రిపుర జిల్లాలో ఉన్నటువంటి నర్సింగఢ్లో త్రిపుర యొక్క మొదటి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను ప్రారంభించుచున్నట్లు ప్రకటించింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ద హానర్ ద్వారా గుర్తించబడిన భారతదేశంలో ఎత్తైన సొరంగం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సెలా టన్నెల్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ద హానర్ ద్వారా భారతదేశంలోని ఎత్తైన సొరంగంగా గుర్తించబడినది. మేఘాలయలో మొదటి మహిళా పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, ఇదాసీసా నోంగ్రాంగ్. మేఘాలయలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ అయిన మొదటి మహిళగా ఇదాసీసా నోంగ్రాంగ్ నియమితులయ్యారు. ఇటీవల ర్యాంకింగ్స్లో భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ సి, ఐఐఎం అహ్మదాబాద్. సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐఎం అహ్మదాబాద్ భారతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అగ్రస్థానాన్ని పొందింది. అంతేకాకుండా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 410వ ర్యాంకుని సాధించింది. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆన్సర్ బి, మే 17. జాతీయ అంతరించిపోతున్న జాతుల దినోత్సవాన్ని ఏటా మే 17వ తేదీన జరుపుకుంటారు. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశానికి అధ్యక్షునిగా ఉన్నారు? ఆన్సర్ బి, ఇరాన్. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఇరాన్ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇటీవల విలియం లై చింగ్ టే ఏ దేశానికి కొత్త అధ్యక్షునిగా మారారు? ఆన్సర్ బి, తైవాన్. ఇటీవల విలియం లై చింగ్ టే తైవాన్ దేశానికి కొత్త అధ్యక్షునిగా మారారు. ఇటీవలే ఎలార్డో కప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న నిఖిత్ జరీన్ ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ సి, బాక్సింగ్. ఇటీవలే ఎలార్డో కప్ 2024లో బంగారు పథకాన్ని గెలుచుకున్న నిఖిత్ జరీన్ బాక్సింగ్ క్రీడకు చెందినది. వెల్కమ్ టు అవర్ ఛానల్ దాయిముష్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం మే 8వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు గల ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా అయితే క్లుప్తంగా తెలుసుకుందాం. గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థను స్థాపించడానికి ఏ సంస్థ ఆర్బీఐ అనుమతిని పొందింది? ఆన్సర్ డి, ఆర్ఈసీ లిమిటెడ్. ఆర్ఈసీ లిమిటెడ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థ. గాంధీనగర్లో ఉన్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో అనుబంధ సంస్థగా స్థాపించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుంచి ఇటీవల ఆమోదం పొందింది. యునైటెడ్ స్టేట్స్లోని ఏ రాష్ట్రాన్ని హెల్లో హామర్ స్టేట్ అని పిలుస్తారు? ఆన్సర్ డి, అలబామా. యునైటెడ్ స్టేట్స్ యొక్క దక్షిణ రాష్ట్రాల్లో ఒకటైన అలబామాను ముద్దుగా హెల్లో హామర్ స్టేట్గా పిలుస్తారు. 2024 బీడబ్ల్యూఎఫ్ థామస్ అండ్ ఊబర్ కప్ ఫైనల్లో పురుషుల మరియు మహిళల టైటిళ్లను ఏ దేశం దక్కించుకుంది? ఆన్సర్ సి, చైనా. చెంగ్డూలో జరిగిన 2024 బీడబ్ల్యూఎఫ్ థామస్ అండ్ ఊబర్ కప్ ఫైనల్స్లో పురుషుల మరియు మహిళల టైటిల్ను గెలుచుకోవడం ద్వారా చైనా టాప్ బ్యాడ్మింటన్ దేశంగా తన యొక్క స్థానాన్ని తిరిగి పొందింది.
ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే బైక్ను ఏ కంపెనీ విడుదల చేయనున్నది? ఆన్సర్ డి బజాజ్ ఆటో. బజాజ్ ఆటో జూన్లో బ్రూజర్ 125 సిఎన్జి పేరుతో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జితో నడిచే బైక్ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆర్థిక సంక్షోభం మధ్య EU ఏ దేశానికి $1 మిలియన్ సహాయ ప్యాకేజీని ప్రకటించింది? ఆన్సర్ సి లెబనాన్. EU కమిషన్ ప్రెసిడెంట్ ఇటీవల లెబనాన్ కోసం $1 మిలియన్ ముఖ్యమైన సహాయ ప్యాకేజీని ప్రకటించారు. ఏ దేశం AFC అండర్-23 ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ సి ఖతార్. AFC అండర్-23 ఆసియా కప్ జపాన్ గెలిచి ఒలింపిక్ పత్రం ఖాయం చేసుకుంది. ఈ ఈవెంట్ ఖతార్లోని దాహోలో జరిగింది. ఈ టోర్నీలో జపాన్ విజయం సాధించడంతో 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఫ్రాంక్ శ్రాడ్జ్ ఏ కంపెనీకి దశాబ్దం పాటు CEOగా ఉన్నారు? ఆన్సర్ డి బోయింగ్. మే 3, 2024న 92 సంవత్సరాల వయసులో మరణించిన ఫ్రాంక్ శ్రాడ్జ్ 1986 నుంచి 1996 వరకు బోయింగ్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాయకత్వం వహించారు. యునిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి కరీనా కపూర్ ఖాన్. కరీనా కపూర్ ఖాన్ యునిసెఫ్ భారతదేశానికి జాతీయ అంబాసిడర్గా నియమితులయ్యారు. కచ్ అజ్రాక్ దేనికి ప్రసిద్ధి చెందింది మరియు ఇటీవల భౌగోళిక సూచిక GI ట్యాగ్ని సంపాదించింది? ఆన్సర్ బి సాంప్రదాయ టెక్స్టైల్ క్రాఫ్ట్. కచ్ అజ్రాక్ అనేది ఒక సాంప్రదాయ వస్త్ర క్రాఫ్ట్. దాని యొక్క క్లిష్టమైన డిజైన్లు మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇటీవల ఇది ప్రతిష్టాత్మకమైన జియోగ్రాఫికల్ ఇండెక్స్ GI సర్టిఫికెట్ను అందుకుంది. భారతదేశపు 1వ వాణిజ్య MCU చిప్ను ఏ కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ ఏ మైండ్ గ్రోవ్. మైండ్ గ్రోవ్ ఇటీవలే భారతదేశపు మొట్టమొదటి వాణిజ్యపరమైన అధిక పనితీరు గల SOC సురక్షిత IoTని ప్రారంభించింది. ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని 2024 ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మే 7. ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2024 మే 7న జరుపుకుంటారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఈ సంవత్సరం యొక్క థీమ్ ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఏ దేశం తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం విక్టోరియా C అనే AIను రూపొందిన ప్రతినిధిని ఆవిష్కరించింది? ఆన్సర్ సి ఉక్రెయిన్. ఉక్రెయిన్ తన విదేశాంగ మంత్రిత్వ శాఖ కోసం AI ఆధారిత డిజిటల్ ప్రతినిధిని విక్టోరియా Cని పరిచయం చేసింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి భారతదేశం ఏ దేశంతో స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఏ నైజీరియా. భారతదేశం మరియు నైజీరియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఒప్పందం 2వ భారతదేశం నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ సెషన్లో చర్చించబడింది. భారతదేశంలో ఆదాయ ఆధారిత ఫైనాన్స్ స్టార్టప్ కోసం ఇటీవల ఏ కంపెనీ మొట్టమొదటి NBFC లైసెన్స్ను పొందింది? ఆన్సర్ సి గెట్ వాంటేజ్. గెట్ వాంటేజ్ ఆదాయ ఆధారిత ఫైనాన్స్ RBFలో అగ్రగామి సంస్థ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI నుంచి NBFC లైసెన్స్ను పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. స్టార్ లైనర్ యొక్క మొదటి సిబ్బందితో కూడిన విమానంలో ఆమె 3వ అంతరిక్ష యాత్రకు ఎవరు సిద్ధమయ్యారు? ఆన్సర్ డి సునీత విలియమ్స్. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్తో కలిసి స్టార్ లైనర్ యొక్క ప్రారంభ సిబ్బంది విమానంలో తన 3వ అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ యాత్ర మే 7వ తేదీన షెడ్యూల్ చేయబడింది. గత దశాబ్దంలో సంవత్సరానికి 0.92% ఉన్న 8 దశాబ్దాలలో అత్యల్ప జనాభా వృద్ధి రేటుని ఏ దేశం సాధించింది? ఆన్సర్ డి నేపాల్. నేపాల్ ఇటీవల 8 దశాబ్దాల్లో అత్యల్ప జనాభా వృద్ధి రేటును నివేదించింది. గత దశాబ్దంలో సంవత్సరానికి 0.92%. NSO నివేదికలో హైలైట్ చేయబడిన ఈ జనాభా ధోరణి నేపాల్లో జనాభా డైనమిక్స్లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. 9వ ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది?
ఆన్సర్ ఏ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 9వ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. 18 రోజుల పాటు 23 మ్యాచ్ల్లో 10 జట్లు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ ఈవెంట్ ఢాకాలోని షేర్-ఏ బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం మరియు ఘెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వంటి వేదికల్లో అత్యుత్తమ మహిళల క్రికెట్ను ప్రదర్శించబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 కొరకు ఇండియా రేటింగ్స్ మరియు రీఛార్జ్ యొక్క సవరించిన జీడీపీ వృద్ధి అంచనా ఎంత? ఆన్సర్ డి 7.1%. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2025కి తమ జీడీపీ వృద్ధి అంచనా 7.1కి పెంచింది. క్వశ్చన్ ఆఫ్ ద డే. ఏ దేశం ఏఎఫ్సి అండర్-23 ఆసియా కప్కు ఆతిథ్యం ఇచ్చింది? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సి షేన్ వాట్సన్. ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకాన్ని షేన్ వాట్సన్ రచించారు. స్వలింగ సంబంధాల కోసం 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆన్సర్ బి ఇరాక్. ఇరాన్ ఇటీవల కఠినమైన ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాన్ని రూపొందించింది. స్వలింగ సంబంధాల్లో నిమగ్నమైనందుకు 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను పరిచయం చేయడానికి ఎస్వీఈఈపితో ఏ సంస్థ సహకరించింది? ఆన్సర్ సి ఐఐటి గౌహతి. 3D ప్రింటెడ్ డమ్మీ బ్యాలెట్ యూనిట్ను కామ్రూఫ్ ఎలక్షన్ డిస్ట్రిక్ట్ మరియు ఐఐటి గౌహతి యొక్క సిస్టమేటిక్ ఓటర్లు ఎడ్యుకేషన్ మరియు ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ సెల్ ఎస్వీఈఈపికి సహకారంతో పరిచయం చేశారు. సనా అనే ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఏ ఇండియా టుడే గ్రూప్. సనా అనే ఏఐ ఆధారిత న్యూస్ యాంకర్ను ఇండియా టుడే గ్రూప్ అభివృద్ధి చేసింది. స్టార్ టెక్ ప్రతిష్టాత్మకమైన ప్రశంసలను అందుకున్న ఏ దేశం ప్రపంచ హెచ్ఆర్డి కాంగ్రెస్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ ఏ ఫిలిప్పీన్స్. స్టార్ టెక్ గ్లోబల్ కస్టమర్ అనుభవ పరిష్కారాల ప్రదాత ఫిలిప్పీన్స్లోని వరల్డ్ హెచ్ఆర్డి కాంగ్రెస్లో 5 అవార్డులతో సత్కరించబడింది. ఉత్తమ వర్క్ ఫేస్, సోషల్ మీడియా మరియు ఇతర రిక్రూట్మెంట్ మెథడ్స్ యొక్క ఉత్తమ వినియోగం మరియు వైవిధ్యం మరియు మానవ వనరుల వంటి విభాగాల్లో అవార్డులు ఉన్నాయి. మే 1, 2024న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి కృష్ణ స్వామినాథన్. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మే 1, 2024న వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా నియమితులయ్యారు. 6వ ఏషియా క్యారమ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు పురుషులు మరియు మహిళలు డబుల్స్ టైటిల్ను ఎక్కడ గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ మాలే. మాలదీవుల్లోని మాలేలో జరిగిన 6వ ఆసియా క్యారమ్ ఛాంపియన్షిప్లో పురుషులు మరియు మహిళలలో డబుల్స్ టైటిల్ రెండిట్లోనూ భారత క్రీడాకారులు విజయం సాధించారు. సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎస్ఏటి ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి జస్టిస్ దినేష్ కుమార్. జస్టిస్ దినేష్ కుమార్ ఏప్రిల్ 29, 2024న సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎస్ఏటి ప్రిసైడింగ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించారు. సూపర్ సోనిక్ క్షిపణి సహాయక విడుదల టార్పిడో స్మార్ట్ వ్యవస్థ యొక్క విజయవంతమైన విమాన పరీక్షతో ఏ సంస్థ గణనీయమైన మైలురాయిని సాధించింది? ఆన్సర్ డి డిఆర్డిఓ. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో స్మార్ట్ సిస్టమ్ యొక్క విజయవంతమైన విమాన పరీక్షలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఏటా ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ ఏ మే 1. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని మేడే లేదా వర్కర్స్ డే అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం మే 1వ తేదీన జరుపుకుంటారు. మేడే యొక్క థీమ్
మారుతున్న వాతావరణంలో పనిలో భద్రత మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం. భారతదేశంలో మొదటి రాజ్యాంగ పార్క్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ సి, పూణే. భారత సైన్యం మరియు పునీత్ బాలన్ గ్రూప్ మధ్య ఒక ముఖ్యమైన సహకారాన్ని సూచిస్తూ భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ పార్క్ పూణేలో ప్రారంభించబడింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్కి ఆమె చేసిన విశిష్ట సహకారానికి గాను ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ బి, బీనా మోడీ. సొసైటీ ఆఫ్ ఇండియన్ లా ఫార్మ్స్ కోసం కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్కి అసాధారణమైన సహకారం అందించిన మోదీ ఎంటర్ప్రైజెస్ కేకే మోదీ గ్రూప్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీనా మోడీని సత్కరించారు. 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ సి, కొచ్చి. అంటార్క్టికా రక్షణ మరియు శాస్త్రీయ అన్వేషణ పట్ల తన నిబద్ధతను ప్రదర్శిస్తూ భారతదేశం 46వ అంటార్క్టిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ATCM 46ని కేరళలోని కొచ్చిలో నిర్వహిస్తుంది. గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరు అందుకున్నారు? ఆన్సర్ సి, పూర్ణిమ దేవి బర్మన్. అస్సాంకు చెందిన వన్యప్రాణి జీవశాస్త్రవేత్త పూర్ణిమాదేవి బర్మన్ అంతరించిపోతున్న గ్రేటర్ అడ్జుటెంట్ కొంగ హర్గిలా పరిరక్షణ ప్రయత్నాలకు గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 అందుకుంది. T20 ప్రపంచ కప్ 2024లో USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఏ కంపెనీ ఎంపికయ్యింది? ఆన్సర్ సి, అమూల్. ప్రఖ్యాత భారతీయ డైరీ దిగ్గజం అమూల్ జూన్లో జరుగుతున్న T20 ప్రపంచ కప్ కోసం సందర్భంగా USA మరియు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు లీడ్ ఆర్మ్ స్పాన్సర్గా ఎంపికయ్యింది. 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ సి, ఇండియా. గౌహతిలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారతదేశం ఆతిథ్య దేశంగా ఎంపికయ్యింది. ఏటా ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ బి, మే 3. పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాథమిక సూత్రాలను మరియు ప్రజలకు తెలియజేయడంలో జర్నలిస్టుల అమూల్యమైన పాత్రను స్మరించుకుంటూ ఏటా 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం యొక్క 2024 యొక్క థీమ్ ఏ ప్రెస్ ఫర్ ది ప్లానెట్, జర్నలిజం ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ క్రైసిస్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభ వేడుకల్లో కేన్స్ గౌరవ్ ఫామ్ ఆఫ్ ద ఓర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ డి, మెరిల్ స్ట్రీప్. 5 దశాబ్దాల కెరీర్తో ప్రఖ్యాత అమెరికన్ నటి అయిన మెరిల్ స్ట్రీప్ మే 14న జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో కేన్స్ గౌరవ్ ఫామ్ ఆఫ్ ది డి ఓర్ అవార్డును అందుకోనున్నారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి OECD ద్వారా భారతదేశానికి సవరించబడిన GDP వృద్ధి అంచనా ఏమిటి? ఆన్సర్ సి, 6.6%. ఆర్గనైజేషన్ ఫర్ ద ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD 2024-25 సంవత్సరానికి భారతదేశ GDP వృద్ధి అంచనా 6.6కి పెంచింది. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఏ, అబూజా. ఇండియా నైజీరియా జాయింట్ ట్రేడ్ కమిటీ 2వ సెషన్ నైజీరియా రాజధాని అయిన అబూజాలో జరిగింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, సంజయ్ కుమార్ మిశ్రా. వ్యాపారులకు సంబంధించిన వస్తువులు మరియు సేవల పన్ను GSTకి సంబంధించిన వివాదాలను పరీక్షించే సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సంజయ్ కుమార్ మిశ్రా GSTAT అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024లో 180 దేశాల్లో భారతదేశం ర్యాంక్ ఎంత? ఆన్సర్ సి, 159వ ర్యాంక్. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ RSF ప్రకారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024
180 దేశాల్లో భారతదేశం 159వ స్థానంలో ఉంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ విశాలమైన కొత్త క్యాంపస్ను ఎక్కడ ప్రారంభించనుంది? ఆన్సర్ బి. గురుగ్రామ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ తన విస్తారవంతమైన కొత్త క్యాంపస్ను గురుగ్రామ్లో ప్రారంభిస్తుంది. నక్షత్ర సభ పేరుతో భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆన్సర్ బి. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ స్టార్స్కేప్తో కలిసి నక్షత్ర సభ చొరవను ప్రారంభించింది. భారతదేశంలో ఇంత స్థాయిలో ఆస్ట్రో టూరిజంను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. పై మరియు పై క్రెడిట్ కార్డులను ప్రారంభించేందుకు ఏఎన్క్యూతో సహకరించిన బ్యాంక్ ఏది? ఆన్సర్ బి. ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ ఏఎన్క్యూతో కలిసి పై మరియు పై క్రెడిట్ కార్డును ప్రారంభించింది. సోలమన్ దీవుల కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఏ. జెరెమియా మనాలే. 31 ఓట్లతో సోలమన్ దీవుల కొత్త ప్రధానమంత్రిగా జెరెమియా మనాలే ఎన్నికయ్యారు. స్కాట్లాండ్ మొదటి మంత్రిగా ఎవరు కాబోతున్నారు? ఆన్సర్ బి. జాన్ స్వీనీ. స్కాట్లాండ్ నేషనల్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జాన్ స్వీనీ స్కాట్లాండ్ మొదటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ అంగీకరించింది? ఆన్సర్ సి. ఆస్ట్రాజెనికా. ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ సహకారంతో దాని కోవిషీల్డ్ వ్యాక్సిన్ థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ టీటీఎస్తో థ్రాంబోసిస్తో సహా అరుదైన దుష్ప్రభావాలను దారితీస్తుందని అంగీకరించింది. గగన్ స్ట్రైక్ 2 పేరుతో భారత సైన్యం మరియు భారత వైమానిక దళం ఏ రాష్ట్రంలో సంయుక్త విన్యాసాన్ని నిర్వహించాయి? ఆన్సర్ బి. పంజాబ్. ఇండియన్ ఆర్మీ కార్గిల్ క్రాప్స్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన గగన్ స్ట్రైక్ 2 ఉమ్మడి వ్యాయామం పంజాబ్లో జరిగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. సుబోధ్ కుమార్. తమిళనాడు కేటర్కి చెందిన 2010 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి సుబోధ్ కుమార్ ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు. అంతర్జాతీయ మొబైల్ నెంబర్లను ఉపయోగించే ఎన్ఆర్ఐల కోసం యూపీఐని ఏ బ్యాంక్ ప్రవేశపెట్టింది? ఆన్సర్ సి. ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ కస్టమర్లు తమ అంతర్జాతీయ మొబైల్ నెంబర్ల ద్వారా భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని లావాదేవీలను ఉపయోగించడానికి అనుమతించే ఒక అద్భుతమైన ఫీచర్ను పరిచయం చేసింది. వీసా ద్వారా భారతదేశానికి కొత్త కంట్రీ మేనేజర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి. సుజయ్ రైనా. వీసా భారతదేశానికి కొత్త కంట్రీ మేనేజర్గా సుజయ్ రైనాను నియమించింది. ద్రవ ఆక్సిజన్ను ఉపయోగించి SR-75 అనే క్యాండిల్ మైనిపుతో నడిచే రాకెట్ను ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది? ఆన్సర్ బి. జర్మనీ. పారాఫిన్ లిక్విడ్ ఆక్సిజన్తో రాకెట్కు ఇంధనం అందించడం ద్వారా జర్మనీకి చెందిన హై ఇంపల్స్ ఈ ఘనత సాధించింది. హిందూ మహాసముద్రం నుంచి వచ్చిన హిదాయా తుఫాను దార్ ఎస్ సలాం సమీపంలో ఏ దేశ తీరాన్ని తాకుతుంది? ఆన్సర్ ఏ. టాంజానియా. హిదాయా తుఫాన్ దార్ ఎస్ సలాం సమీపంలో టాంజానియా తీరాన్ని తాకుతుందని అంచనా వేసింది. ఇది టాంగా, మొరోగోరో మరియు ఉగుంజాకు వర్షం మరియు బలమైన గాలులు తీసుకువస్తుంది. గైడెన్స్ కోసం అరబిక్ పదం పేరు పెట్టబడిన ఈ తీవ్రమైన తుఫాను టాంజానియా తీర ప్రాంతాలకు సంభావ్య ముప్పును కలిగిస్తుంది. సలాం బిన్ రజాక్ తన కెరీర్లో దేనికి ప్రసిద్ధి చెందాడు? ఆన్సర్ డి. రచయిత మరియు అనువాదకుడు. 83వ ఏట మరణించిన సలాం బిన్ రజాక్ ప్రఖ్యాత ఉర్దూ సాహిత్యం రచయిత మరియు అనువాదకుడు. ఇటీవల ఏ సంస్థ తన 65వ రైజింగ్ డేను జరుపుకుంది? ఆన్సర్ సి. బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO దాని 65వ రైజింగ్ డేను గుర్తించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగం పురోగతిలో ఉన్న సింకున్ లా టన్నెల్ వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో దాని ముఖ్యమైన పాత్రను నొక్కి చెబుతుంది. 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీల్లో ఏ వార్తాపత్రిక అత్యున్నత గౌరవాన్ని పొందింది? ఆన్సర్ సి. ది హిందూ. ది హిందూ 6వ అంతర్జాతీయ
వార్తాపత్రిక రూపకల్పన పోటీల్లో విజయం సాధించింది. నీరజ్ చోప్రా యొక్క అథ్లెటిక్ పరాక్రమంపై దాని ఫ్యూచర్ కోసం బెస్ట్ ఆఫ్ షో మరియు గోల్డ్ ఇన్ బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ వంటి అవార్డులను గెలుచుకుంది. పర్వతారోహకురాలు కమీరీటా షెర్పా ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఏ, నేపాల్. ఎవరెస్ట్ శిఖరాన్ని 29 సార్లు అధిరోహించిన రికార్డు సృష్టించిన పర్వతారోహకురాలు కమీరీటా షెర్పా నేపాల్కు చెందినవారు. నిఘా సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత సైన్యం ఏ డ్రోన్ను ప్రవేశపెడుతుంది? ఆన్సర్ ఏ, దృష్టి 10. భారత సైన్యం పాకిస్తాన్ సరిహద్దు వెంబడి తన నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు దృష్టి 10 డ్రోన్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. అరేబియా సముద్రంలో షార్క్ మరియు రే పరిశోధనలో భారతదేశం ఏ దేశంతో సహకరిస్తుంది? ఆన్సర్ ఏ, ఒమాన్. అరేబియా సముద్రంలో షార్క్ మరియు రే పరిశోధనలపై ఒమన్తో భారత్ సహకరిస్తుంది. ఉమ్మడి చొరవ అరేబియా సముద్ర ప్రాంతంపై దృష్టి సారించి ఎలాస్టమో బ్రాంచ్ పరిశోధనల అవగాహన, పరిరక్షణ ప్రయత్నాలు మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హిందూజా గ్రూప్ యొక్క IIHL ఏ కంపెనీకి చెందిన బీమా ఆదాయాలను కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ బి, రిలయన్స్ క్యాపిటల్. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ మరియు రిలయన్స్ నిఫాన్ లైఫ్ ఇన్సూరెన్స్లతో కూడిన రిలయన్స్ క్యాపిటల్ యొక్క ఇన్సూరెన్స్ ఆర్మ్స్ను పొందేందుకు హిందూజా గ్రూప్ యొక్క IIHL IRDAI నుంచి ఆమోదం పొందింది. భారతదేశం మరియు భూటాన్ల మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కమిన్స్ JGC సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి, లడఖ్. భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కమిన్స్ JGC సమావేశం లడఖ్లో జరిగింది. ఇఫ్కో చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి, దిలీప్ సాంఘానీ. దిలీప్ సాంఘానీ ఇఫ్కో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం 15వ RGB ఎన్నికల సందర్భంగా చైర్మన్గా ఎన్నికయ్యారు. టాటా ఎలక్ట్రానిక్స్లో చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారు? ఆన్సర్ బి, ఎన్ చంద్రశేఖరన్. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ టాటా ఎలక్ట్రానిక్స్ చైర్మన్గా నియమితులయ్యారు. సెయిల్ ద్వారా భారతదేశంలోని మొట్టమొదటి 15 మెగావాట్లు తేలియాడే సోలార్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు? ఆన్సర్ ఏ, ఛత్తీస్గఢ్. సెయిల్ బిలాయ్ రాష్ట్రంలోనే ఛత్తీస్గఢ్లోని మొదటి 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ప్రత్యేకంగా దుర్గ్ జిల్లాలో ఉన్న మరోడా 1 రిజర్వాయర్లో ఏర్పాటు చేస్తుంది. 2024 సూపర్ బెట్స్ ర్యాపిడ్ అండ్ పిట్స్ పోలాండ్లో మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు? ఆన్సర్ డి, నార్వే. మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ నంబర్ 1 2024 సూపర్ బెట్ ర్యాపిడ్ మరియు బ్రిట్స్ పోలాండ్ టోర్నమెంట్లో నార్వేకు ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఏ సంస్థ స్థాపించింది? ఆన్సర్ బి, యునెస్కో. జీవితంలోని వివిధ అంశాల్లో కాంతి మరియు కాంతి ఆధారిత సాంకేతికల యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి యునెస్కోచే అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని స్థాపించారు. ఇది ప్రతి సంవత్సరం మే 16వ తేదీన జరుపుకుంటారు. ఫోన్పే ఏ దేశంలో UPI చెల్లింపును ప్రారంభించింది? ఆన్సర్ ఏ, శ్రీలంక. శ్రీలంకలో UPI చెల్లింపును ప్రారంభించడానికి ఫోన్పే మరియు లంకాపేతో భాగస్వామ్యం కలిగి ఉంది. వినియోగదారులను లంకాపే QR వ్యాపారుల వద్ద లావాదేవీలు చేయడానికి అనుమతినిస్తుంది. ప్రాజెక్ట్ బీసంలో భాగంగా భారత వైమానిక దళం ఇటీవల ఆగ్రాలో ఏమి పరీక్షించింది? ఆన్సర్ బి, పోర్టబుల్ హాస్పిటల్. భారతీయ వైమానిక దళం ఆగ్రాలోని ప్రాజెక్ట్ బీసంలో భాగమైన బీసం పోర్టబుల్ ఆసుపత్రిని పరీక్షించింది. ఈ చొరవ అత్యవసర సమయంలో వేగవంతమైన మరియు సమగ్రవంతమైన వైద్య సహాయాన్ని అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. GPT-4o అని పిలిచే దాని తాజా పెద్ద భాషా మోడల్ LLMని ఏ సంస్థ పరిచయం చేసింది? ఆన్సర్ డి, OpenAI. OpenAI వారి తాజా పెద్ద భాషా మోడల్ అయిన GPT-4oని ఇప్పటి వరకు వారి వేగవంతమైన మరియు అత్యంత శక్తివంతమైన AI మోడల్ను పరిచయం చేసింది. అంతర్జాతీయ ఫుట్బాల్కు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ బి, సునీల్ ఛైత్రి.
భారత ఫుట్బాల్ ఆటగాడు సునీల్ ఛేత్రి అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని యొక్క ఆఖరి మ్యాచ్ జూన్ 6న కోల్కతాలో కువైట్తో జరిగే ఫీఫా ప్రపంచ కప్ క్వాలిఫైయర్. సునీల్ ఛేత్రి గారి కెరియర్ 2002లో మోహన్ బగాన్తో ప్రారంభమైంది. నాసా యొక్క చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి. డేవిడ్ సాల్వగ్నిని. డేవిడ్ సాల్వగ్నిని నాసా యొక్క చీఫ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఆఫీసర్గా నియమితులయ్యారు. దానితో పాటుగా చీఫ్ ఆఫ్ డేటా ఆఫీసర్గా కూడా నియమితులయ్యారు. సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది? ఆన్సర్ సి. రస్కిన్ బాండ్. 300కు పైగా చిన్న కథలు, వ్యాసాలు మరియు నవలలతో సహా తమ విస్తృతమైన కృషికి ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ మరియు పద్మవిభూషణ్లతో సహా అనేక ఇతర ప్రశంసలను అందుకున్నారు. ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆన్సర్ బి. నెదర్లాండ్. నెదర్లాండ్లోని రోటర్డామ్లో జరిగిన వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024లో ఇండియా పెవిలియన్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మరియు స్థిరమైన హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నాలతో సహా గ్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నాలతో సహా గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో భారతదేశం యొక్క పురోగతిని హైలైట్ చేస్తుంది. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ బి. మే 17. ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 17వ తేదీన జరుపుకుంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE ద్వారా పర్యావరణ అనుకూల నీటి శుద్ధి సొల్యూషన్ ఎక్కడ అభివృద్ధి చేయబడినది? ఆన్సర్ బి. విశాఖపట్నం. ఎకో ఫ్రెండ్లీ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్ను విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ IIPE అభివృద్ధి చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అదనపు డైరెక్టర్లుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డి. AYV కృష్ణ మరియు N వేణుగోపాల్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBIలో అదనపు డైరెక్టర్లుగా ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS సీనియర్ అధికారులు AYV కృష్ణ, N వేణుగోపాల్ నియమితులయ్యారు. నాసా ప్రిఫైర్ సోలార్ మిషన్ను ఏ దేశం నుండి ప్రారంభించబడుతుంది? ఆన్సర్ డి. న్యూజిలాండ్. వాతావరణ నమూనాను మెరుగుపరచడానికి మరియు వాతావరణ మార్పులను పరీక్షించడానికి రూపొందించబడిన నాసా ప్రిపేర్ పోలార్ మిషన్ను న్యూజిలాండ్ నుంచి ప్రారంభించబడుతుంది. భారత సైన్యానికి ఇగ్లాయస్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ఈ వ్యవస్థలను ఏ దేశం సరఫరా చేస్తుంది? ఆన్సర్ ఏ. రష్యా. ఇగ్లాయస్ విసర్డ్ వ్యవస్థలు భారత మరియు రష్యా రక్షణ సంస్థల సాంకేతిక బదిలీ ఒప్పందాన్ని ప్రదర్శిస్తూ భారత సైన్యానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత సైన్యం ఎత్తైన ట్యాంక్ మరమ్మతు సౌకర్యాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ బి. లడాక్. భారత సైన్యం చైనా సరిహద్దు సమీపంలో లడాఖ్లో 14,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఎత్తైన ట్యాంక్ మరమ్మతు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హిమానీ నదులను కోల్పోయిన దేశం ఏది? ఆన్సర్ సి. వెనిజులా. దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న వెనిజులా గ్లేసియర్లన్నింటినీ కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా ఇలా కోల్పోయిన మొదటి దేశంగా అవతరించింది. క్వశ్చన్ ఆఫ్ ద డే. పర్యావరణ పరిస్థితులకు సహకరించే వ్యక్తుల కోసం కొత్త 10 సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాను ఏ దేశం ప్రవేశపెట్టింది? మీ యొక్క ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్లో చెప్పగలరు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.